మూవీ మూవీ చాలా బాగుందన్న. 2009 నుంచి 2019 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే కష్టపడ్డారో ఆ కష్టాన్ని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు కలిసి ఎన్నైతే అక్రమ కేసులు పెట్టి 3 నుండి 16 నెలలు జైల్లో పెట్టారు. అదే జైల్లో 16 నెలలు దగ్గర జైల్లో పెట్టారు. అన్ని అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో 151 సీట్లతో అధికారాన్ని ప్రజలందరూ ఇచ్చారు. అదేవిధంగా వైనాట్ 175 అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే సభలతో వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. అందులో మొహమాటమే లేదు. 2019 నుండి 2024 వరకు 2.5 లక్షల డీబీటీ రూపంలో పేద ప్రజలకి డైరెక్ట్గా అకౌంట్లోకి వేశారు. ఎక్కడా కూడా రూపాయి అవినీతి లేకుండా పేద ప్రజలకి డైరెక్ట్గా చేరేలాగా చేశారు తప్ప ఎక్కడా కూడా ఒక్క రూపాయి అవినీతి లేదు. జనభూమి కమిటీలు లేవు, ఏమీ లేవు. వాలంటీర్ల ద్వారా కేవలం డైరెక్ట్గా పింఛన్ రావాలన్నా 1వ తారీఖు వస్తే ఎర్లీ మార్నింగ్ 6 అక్కడ అవ్వుందా ఎక్కడ తాతుందని వాలంటీర్ ఎత్తుకుంటే వెళ్ళి మరీ పెన్షన్ ఇస్తా ఉన్నాడు. చంద్రబాబు గారు ప్రభుత్వంలో పింఛన్ కావాలి అంటే అక్కడికి వెళ్ళి గంటల నుంచోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ రోజున అవ్వాతాతలు కానీ డ్వాక్రా మహిళలు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటారు. ఖచ్చితంగా వైనాట్ 175 నినాదం ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా 175 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తాం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి. కడప మాదే, కుప్పం మాదే, జై జగన్. కడప మాదే, కుప్పం మాదే, వైనాట్ 175, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. రేపు రిలీజ్ కానున్న యాత్ర 2 ప్రీమియర్ షో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, అలాగే మీడియా మిత్రులు కూడా చూసినట్టున్నారు. యాత్ర తొలిగా ముందు వచ్చిన సినిమా, దాని తర్వాత యాత్ర 2. ఈ సినిమా చూసినప్పుడు అంతా కాంటెంపరీ అంటే ఈ మధ్య మన కళ్ళ ముందు జరిగిన చరిత్రే కదా. రాజశేఖర రెడ్డి గారిది అంటే ఆయన 30 ఏళ్ల రాజకీయ అనుభవం. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 5 ఏళ్ల పాలనలోనే కోట్లాది మందికి దగ్గర కావడం, అందువల్ల ఆయన నాయకుడిగా ఎట్లా ఎదిగాడు అని తెలుసుకోవడానికి అందులో ఒక తెలియని కథ కానీ జీవితం గురించి కానీ తెలుసుకోవచ్చని అనిపించింది. ఈ సినిమాలో వస్తున్న పార్ట్ అంతా మన కళ్ళ ముందు జరిగింది కదా అని చాలా మంది మిత్రులు కూడా అడిగారు. మరి ఏ కొత్త ఏముంటుంది, మనకు తెలిసిన చరిత్రే కదా ఇది. కానీ వచ్చిన తర్వాత దాదాపు అందరూ భావోద్వేగానికి గురయ్యారు. ఎందువల్ల అంటే రేపటి నుంచి థియేటర్లలో చూసేవాళ్ళు కూడా లక్షలాది మంది ప్రేక్షకులు కానీ అందరూ అవుతారు. ఎందుకు అవుతారంటే మనకు తెలియని ఫిక్షన్, ఒక కథ చూడడం లేదు. తెలిసిన మనుషులు, కోట్లాది మందికి తెలిసిన మనుషుల గురించి జ్ఞాపకాలు గుర్తుకు రావడం, మనకు మందికి ఎందుకుంటున్నానంటే రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు దాదాపు రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఏదో ఒక సమయంలో కలిసి ఉండడము, లేదా వాళ్ళ నుంచి మేలు పొందినామని అనుకోవడము, మాకు స్వయంగా తెలుసు అని చెప్పుకోవడము. రాజశేఖర రెడ్డి గారి నుంచి ఎక్కువ అనిపించేది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా. కాబట్టి ఆ జ్ఞాపకాలన్నీ వస్తాయి, అవన్నీ గుర్తుకొస్తాయి. ఆ వచ్చినప్పుడు కలిగే భావోద్వేగం ఈరోజు థియేటర్లో అంతా కనిపించింది. ఇక్కడ వచ్చిన వాళ్ళు రేపు రాష్ట్రం అంతా కూడా అది కనిపిస్తుంది. మనసున్న మనుషులు మన కళ్ళ ముందే దేవుళ్లలాగా మారిపోవడం, లేదా శాశ్వతంగా గుర్తుండేంతగా చరిత్రలో నిలిచిపోయే రకంగా అందరి అభిమానాన్ని చూరగొనడం మన మధ్య ఉన్న వ్యక్తులు చేసినప్పుడు ఆదర్శప్రాయులు అవుతారు. అలాగే మనందరికీ వాళ్ళు పరిచయం ఉన్న వ్యక్తులుగా అనిపిస్తారు. దాని నుంచే మన జ్ఞాపకాలు వస్తాయి. అవన్నీ ఇలాంటి చిత్రాలు చూసినప్పుడు గుర్తుకొస్తాయి. ఇప్పుడు మనం కళ్ళ ముందు జరిగింది అయినా మనకు తెలియని కొత్త కోణాలు చూపిస్తుంది, లేదా మనం ఇంతకుముందు మర్చిపోయినవన్నీ జ్ఞాపకాలు గుర్తుకు తీసుకొచ్చినాయి. అదంతా ఈరోజు ఈ సినిమాలో కనిపించింది. ప్రతి ఒక్కరూ దీన్ని చూశారు, చూడాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే రాజకీయం అంటే కేవలం అదేదో
ఎత్తులు పై ఎత్తులు కాదు, ప్రజల మన్ననలు పొందగలిగితేనే, ప్రజల్లో మమేకమైతేనే అది నిజమైన రాజకీయం అవుతుంది. అందుకు సార్థకత కూడా, జీవితానికి సార్థకత ఉంటుంది అని చూపే సినిమాలు ఇలాంటివి మరిన్ని రావాలి. ఇందులో ఆ సందేశం కూడా ఉంది. అందువల్ల ఇది మరింత ఇదిగా అందరూ చూడాలని కోరుకుంటున్నాను. అవన్నీ చూసి మీరు చెప్పాలి, మీరు కూడా చూశారు కదా. మాట్లాడండి సార్. మూవీ ఆల్రెడీ యుఎస్లో యూకేలో ప్రీమియర్స్ చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని పాజిటివ్ రివ్యూ ఉంది. యాక్టర్ జీవా చాలా బాగా చేశారు, డైరెక్టర్ మహి అన్న మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. సో యాత్ర 1 మనం అందరం చూసినాం. మమ్ముటి గారు యాక్టింగ్ కావచ్చు, యాక్టర్స్ యాక్టింగ్ కావచ్చు, ప్రతి ఒక్క రోల్లో అందరూ చాలా బాగా సెట్ అయ్యారు. జగన్ అన్నను రియల్ లైఫ్లో మా హీరో, ఆఫ్ కోర్స్ ఆయన రియాలిటీని సినిమాలో చూపించడం కష్టమే, అయినా కూడా ఈ సినిమా చాలా అద్భుతంగా తీశారు. కొన్ని ఘటనలు కావాలనే ఆపివేసి ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు వీళ్ళందరూ విలన్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ అంటే కొన్ని విమర్శలు. విలన్లుగా చూపించాల్సిన అవసరం లేదు, వాళ్ళు నిజంగానే విలన్స్. మా జగన్ అన్న జీవితంలో జరిగిన అతి ముఖ్యమైన ఘటన 2009 ఆయన జర్నీ, 2009 నుంచి 2019 వరకు ఎలా ఆయనను ఇబ్బంది పెట్టారు, ఎలా ఆయనని అడ్డుకున్నారు. ఒక మాట మీద నిలబడితే ఆయన ఎంత దూరమైనా వెళ్తాడనేది మనకందరికీ తెలిసిందే. అలాంటిది ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అనుకున్నది సాధించాలనేది ఆయన పట్టుదల, ఎలా ఆయన ఇబ్బందులు ఎలా ఎదుర్కొన్నారు, కార్యకర్తల కోసం ఎలా నిలబడ్డాడు అనేది ఈ సినిమా మనమంతా నిజం లైఫ్లో చూసాము. ఇది మళ్ళీ మా అందరికి ఒక గిఫ్ట్. జై జగన్. ఈ టైంలోనే వ్యూహం రిలీజ్ అయితే ఎట్లా ఉంటుంది? వ్యూహం మూవీ ఆర్జీబీ వ్యూహం సినిమా కూడా ఆడుద్ది. అది సెన్సార్ రైట్స్ వల్ల కొంచెం ఇబ్బంది ఉంది, అది కూడా ఖచ్చితంగా చేస్తుంది. రాజకీయ కోణానికి వస్తే కావాలని ఆపేసి. జై జగన్. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర గురించి యాత్ర చూపెట్టారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్ర కూడా యాత్ర 2లో ఉంటుందని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్రలో వచ్చిన అంశాల ద్వారా వారి యొక్క పరిపాలనా విధానం ఏ విధంగా ఉందో తెలుస్తుంది. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కలిసి వైఎస్ కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా ప్రజలకి కళ్ళకు కట్టేట్టుగా చూపెట్టే విధంగా యాత్ర 2 ఉంటుందని చెప్పని మేము భావిస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా సినిమాను చూడాలి, చంద్రబాబు కుట్రను చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అన్యాయం చూడాలి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు అనేవాడు ఒక నీచుడు, నీచి రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు. అటువంటి నీచుడి గురించి తప్పకుండా ఈ సినిమాలు చూపిస్తారనుకుంటాం. ఈ సినిమా కోసం మేము ఎదురు చూస్తున్నాం. సినిమా చూడడం చాలా సంతోషంగా ఉంది, చూడబోతున్నాం కూడా.